ఒకసారి విశాఖపట్నం, నేను చంద్రబాబు నాయుడు చెప్తాను, విశాఖపట్నం గురించి ఇంత ఆలోచన చేసి విశాఖపట్నం అన్నది ఎంతో ఇంపార్టెంట్ ప్రదేశంగా అసలు ఆంధ్ర రాష్ట్రం పెరగాలి అని అంటే రేపొద్దున హైదరాబాదునో లేకపోతే కర్ణాటక, బెంగళూరునో, చెన్నైనో తలదన్నే పరిస్థితికి రావాలి అని అంటే విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో ఏమేం చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలుగుతాము అని చెప్పి ఆలోచన చేసి అడుగులేసాం మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అందులో భాగంగా మేము వేసిన అడుగులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2700 ఎకరాలలో చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత తెలుసా అక్విజిషన్ జరిగింది? కేవలం 377 ఎకరాలు అంతే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్లు ఖర్చు పెట్టాం ల్యాండ్ అక్విజిషన్ R&Rకు చేసి, ఆ పూర్తిగా ల్యాండ్ కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 30% కంప్లీట్ చేసినాం. ఇంకో సంవత్సరంలో ప్రాజెక్టు కూడా అయిపోతుంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో మూలపేట కొత్త పోర్టు. శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అన్నది ఉత్తరాంధ్ర దిశ మార్చాలి అంటే శ్రీకాకుళంలో ఒక పోర్టు రావాలి, పోర్టు వస్తేనే ఉత్తరాంధ్ర దిశ మారుతుందని మూలపేటలో ఏకంగా ఒక పోర్టు, గవర్నమెంట్ పోర్టు, ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసి క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 30% పనులు కంప్లీట్ చేసినాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ 3 బ్యాచ్లు క్లాసులు కూడా జరిగాయి, కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. పాడేరు మెడికల్ కాలేజ్ క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. పార్వతీపురం మెడికల్ కాలేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 100 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ బిల్డింగ్. ఉద్దానంలో 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ పేషెంట్లకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించే కార్యక్రమానికి పూర్తి చేసినాం. పనులు స్టార్ట్ చేయడమే కాదు, పూర్తి చేసినాం 600 కోట్ల ప్రాజెక్ట్. సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ కంప్లీట్. కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ ప్రాంతంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉంది. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, అదర్ ట్రైబల్ ఏరియా, ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతూ ఉన్నాయి. నక్కపల్లిలో ఇండస్ట్రియల్ హబ్, అన్నవరంలో ఓబరాయ్ హోటల్ రిసార్ట్, ఒక 5 స్టార్ హోటల్ రిసార్ట్లు విశాఖపట్నంలో ఉండడం చాలా అవసరం అని చెప్పి మేఫేర్కు ఓబరాయ్ని తీసుకొచ్చి అక్కడ 5 స్టార్ హోటల్ రిసార్ట్స్ని కట్టిస్తూ ఉన్నాం. డెస్టినేషన్గా విశాఖపట్నం ఉండాలి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ 5 స్టార్ రిసార్ట్స్ ఉండాలని చెప్పి. 5 స్టార్ హోటల్ కాదు, 5 స్టార్ రిసార్ట్స్. ఋషికొండ వద్ద హై ఎండ్ టూరిజం రిసార్ట్, ఇట్స్ అ మాన్యుమెంట్ బిల్డింగ్ దేర్. ఇక్కడ స్క్వేర్ ఫీట్కి 10,000 పెట్టి కట్టిందే కడతా ఉన్నారు. ఎన్నిసార్లు కట్టినా కానీ కట్టిందే కడుతున్నారు, డబ్బులు వేస్ట్గా కనపడడం లేదు. ఎన్నిసార్లు కడతారో నాకు అర్థం కాదు. అదే సెక్రటరీ 2 సార్లు కడతారు, అదే అసెంబ్లీ 2 సార్లు కడతారు. 600 కోట్ల పైన డబ్బులు ఖర్చు వేస్ట్ చేస్తున్నారని చెప్పి కంటికి కనపడుతుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ వేస్ట్ అని చెప్పి ఎవడు మాట్లాడు. ఎందుకనంటే ఎల్లో మీడియా మొత్తం వాళ్ళే అంతా దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. స్క్వేర్ ఫీట్ బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ కడితే 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు 4,500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడితే బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ కాస్ట్ దాటదు. 10,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడుతున్నారు అమరావతిలో. ఎవడు స్కామ్ అని చెప్పి అండు, ఎందుకంటే స్కామ్లో వీళ్ళంతా భాగస్వాములే. వచ్చిన తర్వాత మేము మా హయాంలో అదానీ డేటా సెంటర్, తద్వారా వచ్చిన గూగుల్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, కైలాస
కైలాసగిరి సైన్స్ మ్యూజియం, ఋషికొండ వద్ద టీటీడీ దేవాలయం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇవన్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ జరిగి ఇన్ఫ్యాక్ట్ విశాఖపట్నం నుంచి రోడ్డు టు ది ఎయిర్పోర్ట్ అండ్ టు ది పోర్ట్, టు మూలపేట పోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి గడ్కరీ గారితో స్టేట్మెంట్ ఇప్పించడం. అసలు ఇవన్నీ జరిగితే అదొక కారిడార్. ఇది విజన్. ఇవన్నీ పూర్తయితే పురోగతి అనేది కనిపిస్తుంది, నెంబర్స్ అనేటివి కనిపిస్తాయి. లేకపోతే 5,650 కోట్లు పెద్ద అమౌంట్, పెద్ద నెంబరు అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడమే. రాష్ట్రం పెరగాలి అని అంటే ఏం చేయాలన్న విజన్ అనేది లేకోకుండా వీళ్ళు చేసిందే కనపడతాయి. వీళ్ళు ఏ రకంగా ఉన్నారు అనే దానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. మా హయాంలో గొప్పగా నేను చెప్తా ఉన్నా, దేవుడి దయతో ప్రజల ఆశీర్వాదాలతో 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా కూడా కేవలం మాకు 3 సంవత్సరాలు మాత్రమే మా చేతుల్లో ఉన్నది టైం. అయినా కూడా గొప్ప రిఫార్మ్స్ తేగలిగాం. స్కూళ్ళు మార్చాం. నాడు నేడు అయితేనేమి, డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనేమి, టోఫుల్ క్లాసులు అయితేనేమి, 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు అయితేనేమి, సిబిఎస్ఈ కాదు ఐబీ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వైద్యం, వ్యవసాయంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చాం. గ్రామాలలో సేవలు గడప వద్దకు తీసుకొచ్చాం. ట్రాన్స్పరెంట్గా చేయలేము అని అనుకునే పరిస్థితుల్లో నుంచి గవర్నమెంట్ సేవలు ట్రాన్స్పరెంట్గా లంచాలు లేకుండా ఇవ్వగలుగుతామని చెప్పి ప్రూవ్ చేసినాం. అన్ని గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. చాలా ఈరోజు నిజంగా సంతోషపడతా ఉన్నాం, గర్వంగా ఉన్నాం. 3 ఏళ్లలో ఎవడు చేయలేని గొప్ప కార్యక్రమాలు కూడా దేవుడి దయ వల్ల చేయగలిగామని చెప్పి. అందుకే ఈరోజు కూడా చిక్కటి చిరునవ్వుతోనే మా వాళ్ళు ఏ గడపకైనా పోగలుగుతున్నారు. చిక్కటి చిరునవ్వుతోనే పోగలుగుతున్నాం మా వాళ్ళు ఇవాళ. మేము చేసిన ఉమెన్ ఎంపవర్మెంట్ అయితేనేమి, మేము చేసిన రిఫార్మ్స్ అయితేనేమి, ఇవన్నీ మాకు శ్రీరామ రక్షగా. ఈరోజు ప్రజలు గొప్పగా మమ్మల్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి, ఈరోజు గొప్పగా మేము పరిపాలన చేయగలిగినాము అని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నాం. 3వ టాపిక్ పోదాం. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, ఉద్యోగులకు సంబంధించిన విషయాల మీద చంద్రబాబు నాయుడు కుప్పిగొంతులు, పిల్లి మొగ్గలు. నాని నాకన్నా బాగా మాట్లాడతారు. చంద్రబాబు గారి ప్రచారం నిజంగా ఎలా ఉంటుందంటే, ఉద్యోగులకు ఇచ్చిన డిఏనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన సీట్లోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, మళ్ళీ జూన్ 2025. జనవరి, జూలై, మళ్ళా జనవరి, మళ్ళా జూలై. 4 డిఏలు పెండింగ్. ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వాల. ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు. ఆ ప్రకటించడమే కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు. అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు, మన తర్వాత నవంబర్ అన్నాడు, దీపావళి అన్నాడు. దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఉద్యోగులంతా కూడా సంబరాలంటూ ఒక డిఏ, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు 4 ఉంటే 1 సంబరాలంటూ ఓ ప్రచారం నడిపారు, గిమిక్కులు చేశారు. తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరికి ఆ ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో, ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో, ఆ ఇచ్చిన ఆ జీవో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా
రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినారు. 3.5 లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి దీపావళి కానుక సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు. చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇట్లా. డిఏ అరియర్స్ అనేది రిటైర్ అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చరిత్రలో జరగల. జీవో ఆయన ఇచ్చినాడు. కరోనా లాంటి కోవిడ్ లాంటి కష్టాలు ఉన్నా కూడా మామూలుగా 5 ఏళ్ల పీరియడ్లో 10 డిఏలు ఇవ్వాలి ఎవరైనా కూడా. మేము 11 డిఏలు ఇచ్చినాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు ఆయన ఇచ్చింది 8 డిఏలే. అప్పుడు కూడా 10 డిఏలు ఇవ్వలే, 8 డిఏలు. మేము 11 డిఏలు ఇచ్చినాం. కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా కూడా మాకు ఉద్యోగస్తుల విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయాల. వారి పక్షాన మేలు చేసే విషయంలో 11 డిఏలు ఇచ్చినాం. ఈయనేమో 4 పెండింగ్ ఉంటే 1 ఇస్తానన్నాడు. ఆ 1 కూడా డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత అన్నాడు. పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తానంటూ ప్రకటించారు. దీని మీద ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలెట్టాడు. ఏందా దీన్ని పండగ చేసుకోవడం ఏంది అని చెప్పి ఎప్పుడు గతంలో ఎప్పుడు చెరగల ఇట్ట ఈ మనిషి గతంలో ఎప్పుడు జరగనిది ఈ మనిషి చేస్తూ ఉన్నాడు. ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉన్నాడని చెప్పి తిట్టడం మొదలు పెడితే మళ్ళీ తిడుతున్నారు కదా అని చెప్పి అప్పుడు సవరించినాడు. ఆ సవరించినాడే కానీ ఇంతవరకు మళ్ళీ ఇచ్చింది లేదు, ఓ పైసా ఇచ్చింది లేదు. ఇప్పుడు సవరించినాడు అంతే, తిడుతున్నారు కాబట్టి. ఇక పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ అవి 4 పెండింగ్. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ కూడా అవి కూడా 4 పెండింగ్. ఒక్కొక్క సరెండర్ లీవ్కు 210 కోట్ల రూపాయలు అవుతుంది అని అనుకుంటే అందులో 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. అది ఇలా 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. మిగిలిన 100 కోట్లు జనవరిలో ఇస్తానని చెప్పాడు. అది ఇంతవరకు రూపాయిలా. మరి దీన్ని చూసి సంబరాలు చేసుకోవాలంటాడు ఎంప్లాయీస్ అంతా. ఇంటికి సంబరాలు చేసుకోవాలి. 4గిట్లో 1, ఆ 1లో కూడా సగం, మిగతా సగం తర్వాత. ఆ చెప్పిన సగం కూడా ఈలే. మా సంబరాలు చేసుకోమంటాడు. ఎందుకు సంబరాలు చేసుకుంటారు? నా పండగ చేసుకోమంటాడు. ఏంటికి పండగ చేసుకుంటాడు ఎవరైనా కూడా? ఎన్నికల్లో చంద్రబాబు గారు తీపి మాటలతో అరచేతిలో నిజంగా ఎంప్లాయీస్కు వైకుంఠం చూపించాడు. పాపం నిజంగానే మోసపోయినారు. తీరా ఇప్పుడు వారిని మోసం చేసి నడు రోడ్డు మీద నిలబెట్టి వికృత ఆనందాన్ని పొందుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. వారు మేనిఫెస్టో చూస్తే ఉద్యోగుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తానని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో రాస్తాడు. తీరా ఇవాళ చూస్తే పచ్చబిల్లలు వేసుకుని గవర్నమెంట్ ఆఫీసుల్లోకి వెళ్ళి టీడీపీ వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు. ఏమన్నంటే పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి నిర్మోహమాటంగా అంటున్నారు. ఓపీఎస్ అంటూ నమ్మబలికాడు ఎన్నికలకు ముందు. ఇవాళ మేము తెచ్చిన జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. జీపీఎస్ కోసం మేము యాక్ట్ తెస్తే ఈయన రూల్స్ గన ఫ్రేమ్ చేసి రిలీజ్ చేస్తుంటే జీపీఎస్ ఫలితాలు ఈ పాటికే ఉద్యోగస్తులకు వచ్చి ఉండేటివి. అలాంటిది ఇవాళ ఉద్యోగస్తులకు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు. త్రిశంక స్వర్గంలో ఉద్యోగస్తులందరూ ఉన్నారు. మరోవైపున మేము తెచ్చిన జీపీఎస్ను కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనేక రాష్ట్రాలు దీన్ని స్వీకరిస్తూ ముందుకు పోతూ ఉన్నాయి.
ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఎన్నికలప్పుడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నాడు. ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి వచ్చినాడు. ఐఆర్ దేవుడు ఎరుగు. ఐఆర్ గురించి ఈరోజు మాటనే మాట్లాడు. పిఆర్సీ మరీ దారుణం. ఎక్కడ పిఆర్సీ నిర్ణయం బయటకు, ఎక్కడ పిఆర్సీ త్వరగా, ఎక్కడ పిఆర్సీ ద్వారా త్వరగా నిర్ణయం వచ్చేస్తే ఎక్కడ ఉద్యోగస్తుల జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఏకంగా మేము పిఆర్సీని వేస్తూ, ఇంతకుముందు గత మా ప్రభుత్వంలో పిఆర్సీ వేసిన చైర్మన్ను రద్దు చేసేసినాడు, వెలగొట్టేసినాడు. కొత్త పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీ చైర్మన్ కాన్స్టిట్యూట్ చేయలే, కొత్త పిఆర్సీని వేయలే. ఇంతవరకు వేస్తే ఉద్యోగస్తుల జీతాలు పెంచాలి. సో ఉద్యోగస్తులు జీతాలు పెంచకపోవడం అన్నది, ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసం అయితే, ఉద్యోగస్తులకు న్యాయంగా ధర్మంగా పెరగాల్సిన జీతాలు కుట్రపూరితంగా అడ్డుకోవడము అన్నిటికన్నా దుర్మార్గం. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్లు, సరెండర్ లీవ్స్ మొత్తం దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు ఇంతవరకు బకాయిలే. దీని గురించి మాట్లాడు. ప్రతి నెల ఎన్నికల ముందు ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు అన్నాడు. పెన్షన్లు అన్నాడు ప్రతి నెల 1వ తారీఖునే అన్నాడు. ఎన్నికలు అయిపోయినాయి, 1 నెల ఇచ్చినాడు అంతే. ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్న 2 ఏళ్ళు కోవిడ్ లాంటి సమస్యలు మాకున్నాయి 5 ఏళ్ళ పీరియడ్లో. అయినా ఏ రోజు కూడా ఉద్యోగస్తుల విషయంలో, వాళ్ళ జీతాల విషయంలో ఏ రోజు వాళ్ళను ఇబ్బందులు పడేట్టుగా ఏ రోజు వాళ్ళకి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అసలు మా పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నింటే రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, జీతాలు 2 నెలలు మీరంతా వదిలేసుకోండి, రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చినాడు. డెఫినెట్గా మరోవైపు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తానని హామీ ఇచ్చాడు. అసలు ఆ ఇచ్చే పథకాలే అరకొర. సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయినాయి. మా పథకాలన్నీ రద్దయిపోయినాయి. ఆ ఇచ్చేటియే అరకొర. వాటిలో కూడా వీళ్ళకి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇవ్వడానికి ఈయనకు మనసు రావడంగా, అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతం 5,000 కాదు 10,000కి పెంచుతానన్నాడు. ఎన్నికలప్పుడు వాళ్ళని ఆశ పెట్టినాడు, వాళ్ళను వాడుకున్నాడు, ఉపయోగించుకున్నాడు, కుట్రబడినాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేసినాడు. 5,000 10,000 పెంచడం కదా దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలన్నీ పీకేసినాడు. 2,66,000 మందిని రోడ్డును పడేసినాడు. మేము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ఇచ్చినాం. వారం రోజుల్లోనే ఉద్యోగస్తుల జీతాలు పెంచినాం ఐఆర్ ఇచ్చి. మే 30, 2019 ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 8న 27% ఐఆర్ ఇచ్చాం. ఐఆర్ ప్రకటించి జూలై 1 నుంచి అమలు చేశాం. అది ఉద్యోగస్తుల మీద మాకున్న కమిట్మెంట్. మా ప్రభుత్వం హయాంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని వాళ్ళు దశాబ్దాలుగా స్ట్రైకులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రోడ్డును ఎక్కుతున్నారు, ఎవడు పట్టించుకునేవాడు లేడు.
అధికారంలోకి వచ్చిన వెంటనే 52,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసినాం. వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా రెగ్యులరైజ్ చేసినాం. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయడం మొదలెట్టాం. 10,117 మందిని గుర్తించినాం. వీళ్ళు రెగ్యులరైజ్ కాదగ్గ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు అని చెప్పి. ఇందులో 3,400 మందిని రెగ్యులరైజ్ చేసేసినాం, ఆర్డర్లు ఇచ్చేసినాం, రెగ్యులరైజ్ చేసినాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రెడీగా ఉన్నా కూడా ఎలక్షన్ కోడ్ వల్ల, ఎలక్షన్ల వల్ల మేము చేయలేకపోయినది. అన్నీ రెడీగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేయడం. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు టైం స్కేల్ ఇచ్చి జీతాలు పెంచడమే కాక వారికి ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తూ ఏకంగా ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఇంతవరకు ప్రభుత్వం ఎప్పుడూ కూడా సర్క్యులర్ జారీ చేసి మెడ మీద కత్తి పెట్టుకునే కార్యక్రమం ఎప్పుడు జరగల. కానీ మా హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలు పెంచడమే కాదు, టైం స్కేల్ ఇవ్వడమే కాదు, జీతాలు పెంచడమే కాదు, ప్రతి నెల 1వ తారీఖునే వాళ్ళకి జీతాలు ఇస్తూ ప్రభుత్వమే అధికారికంగా సర్క్యులర్ కూడా జారీ చేస్తుంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలికి దళారీ వ్యవస్థను తీసేసి వారి బ్రతుకులు మార్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కోసం యాప్కాస్ అని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ క్రియేట్ చేసి 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి నెల 1వ తారీఖునే వాళ్ళకు జీతాలు వచ్చేట్టుగా దళారీ వ్యవస్థను తీసి మేలు చేశాం. ఈరోజు మళ్ళీ యాప్కాస్ను నీరు గారుస్తున్నారు. గుడులలో కూడా చివరికి భాస్కర్ నాయుడు అనే చంద్రబాబు నాయుడు మందువులు శానిటేషన్ కాంట్రాక్టులు కూడా వీళ్ళే తీసుకుంటున్నారు. ఇప్పుడు కనుక్కోండి భాస్కర్ నాయుడు ఎవరని. చంద్రబాబు నాయుడు బంధువు. గుళ్ళల్లో శానిటేషన్ వర్కులు కూడా ఆప్కాస్కి ఇవ్వాల్సినవి, నలుగురు బాగుపడతారనేది అనే పరిస్థితి నుంచి పోయి వీళ్ళే తీసుకోవడం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళందరి జీతాలు మేము అధికారంలోకి రాకమునుపు వాళ్ళ జీతాలు 1,100 కోట్ల రూపాయలు ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 3,300 కోట్ల రూపాయలు చేసాం. సంవత్సరానికి అయ్యే ఖర్చు మేము అధికారంలోకి రాకమునుపు వాళ్ళ జీతాల ఖర్చు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 1,100 కోట్లు ఉంటే మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది కూడా మళ్ళీ ఢిల్లీ కూడా లేదు, వెంటనే 3,300 కోట్లకు పెంచాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల్లో ఉన్న ఉద్యోగుల వల్ల, ఆర్టీసీ ఎంప్లాయీస్ విలీనం వల్ల, ఆప్కాస్ వల్ల జీతాలు ఇవ్వడం కష్టంగా ఉందని చెప్పి కొత్త స్టోరీలు చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంది? 50,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల మీద కన్నుబడింది. 1,00,000 మందికి పైగా ఉన్న ఆప్కాస్ ఉద్యోగస్తుల మీద కన్నుబడింది. దాదాపుగా 1,35,000 మంది పైచిలుకున్న సచివాలయం ఉద్యోగస్తుల మీద కన్నుబడింది. ఒకసారి వీళ్ళని క్లీన్ చేసేసినాడు అని అంటే తర్వాత మిగిలిన వాళ్ళని కూడా స్లోగా క్లీన్ చేయొచ్చు అన్నది ఈయన దృక్పథం. ఉద్యోగస్తులకు అలాగూ ఏమీ చేయడం లేదు. పోనీ ప్రజలకు ఏమన్నా చేస్తున్నాడా అని అంటే ఏమీ, అదొక పెద్ద సున్నా కనిపిస్తుంది. ఎప్పుడూ చూడని పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉన్నాం. విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, లా అండ్ ఆర్డర్ మొత్తం అన్నీ కూడా తిరోగమనమే కనిపిస్తాయి. దెర్ ఇస్ నథింగ్ దట్ చంద్రబాబు నాయుడు కెన్ సే దీనివల్ల నేను మేలు చేయగలిగాను అని చెప్పి. స్కూళ్ళల్లో నాడు నేడు పనులు ఆగిపోయాయి.
గోరుముద్ద క్వాలిటీ పోయింది. టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఎత్తేసినాడు. ఇంగ్లీష్ మీడియం చదువులు గాలికి ఎగిరిపోయాయి. 8వ తరగతి పిల్లలకి ఇచ్చే ట్యాబులు ఆగిపోయినాయి. నేను చెప్పాల్సిన పనిలో అమ్మఒడి అనేది అరకొరగా మిగిలిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన పూర్తిగా ఆగిపోయింది. 7 quarters రీఇంబర్స్మెంట్ బిల్స్ పెండింగ్, ఫీజు రీఇంబర్స్మెంట్ బిల్స్ పెండింగ్. 7 quarters, ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా 700 కోట్లు అప్రాక్సిమేట్లీ ఖర్చు అవుతుంది. 650-700 కోట్లు 7 quarters నుంచి పెండింగ్. 4,900 కోట్లు దాదాపుగా, 4,500 కోట్లు దాదాపుగా అయితే ఈయన ఇచ్చింది కేవలం 700 కోట్లు, మిగతాదంతా బకాయిలే. వసతి దీవెన అసలు ఇవ్వలే, 2,200 కోట్లు జనవరి 2024, జనవరి 2025 పెండింగ్. వైద్య రంగం చూస్తే ఆరోగ్యశ్రీ 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీ నీరు గార్చేసినారు. 18 నెలల నుంచి నెలకు 300 కోట్లు ఖర్చు అవుతుంది. 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి వైద్యం అందే పరిస్థితి. 17 నెలలు ఇంటూ 300 అంటే 5,100 కోట్లు. 1000 కోట్లు కూడా ఇయ్యలే, 4,000 కోట్లు బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం చేతులు ఎత్తేసినాయి. వాళ్ళు ఈరోజు యాజ్ వి స్పీక్ విజయవాడలో ధర్నా చేస్తూ ఉంటారు. పేదవాడికి ఆరోగ్య భరోసా ఇవ్వాల్సిన ఈ హాస్పిటల్స్ పేదవాడిని వదిలేసి చంద్రబాబు నాయుడు పుణ్యాన ధర్నాలు చేస్తూ ఉన్నాయి. ఆరోగ్య ఆసరా గాలికి ఎగిరిపోయింది. 104, 108 కుయ్యి అంటూ రావాల్సిన అంబులెన్స్లు చంద్రబాబు నాయుడు ఆఫీస్లో పనిచేసే ఒక వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషికి, వాళ్ళ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు అనుకుంటా, 5 కోట్లు టర్నోవర్ లేని మనిషి 104, 108 కాంట్రాక్ట్ ఇచ్చినారు స్కాములు చేస్తూ. ఏం నడుస్తాయి అని? విలేజ్ క్లినిక్లు గాలికి ఎగిరిపోయినాయి, పిహెచ్సిలు గాలికి ఎగిరిపోయినాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గాలికి ఎగిరిపోయినాయి. 0 వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ గాలికి ఎగిరిపోయింది. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం మా హయాంలో WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు అవైలబుల్గా ఉండేటివి, ఇప్పుడు ఆ మందులకు WHO GMP ప్రమాణాలు గల మందులు దేవుడు ఎరుగు, దూదికి దిక్కులేదు. ఇవన్నీ ఒకవైపు ఉంటే 17 మెడికల్ కాలేజీలు మా హయాంలో మేము తీసుకొస్తే అందులో 7 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తవుతే మిగిలిన 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సింది పోయి 8,000 కోట్లకు 3,000 కోట్లు మా హయాంలోనే ఖర్చు చేస్తే మిగిలిన 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే పాటికి పూర్తి చేయడం ఇష్టం లేక సగంలో కట్టిన ఈ కాలేజీలను ప్రైవేటుకు స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధపడ్డాడు, చెనిక్కాయలకు బెల్లానికి. దీన్ని నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా నవంబర్ 22వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముమ్మరంగా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేసే కార్యక్రమానికి అక్టోబర్ 28వ తారీఖున పిలుపునిచ్చినాం. సిమిలర్గా నవంబర్ 12వ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీలను పిలుపునిచ్చాం. అలాగే నవంబర్ 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన ఈ 1 కోటి సంతకాలను నవంబర్ 23వ తారీఖున నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయికి
ఫ్లాగ్ ఆఫ్ చేయించి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. నవంబర్ 24వ తారీఖున జిల్లా కేంద్రాల నుంచి ఈ 1,000,000 సంతకాలు విజయవాడకు బయలుదేరే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దాని తర్వాత గవర్నర్ గారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు 1,000,000 సంతకాలు తీసుకొని పోయి గవర్నర్ గారికి సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వ్యతిరేకంగా ఏదైతే రెఫరెండం ఇచ్చారు అని చెప్పడానికి గవర్నర్ని కలిసి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. చివరి టాపిక్ చాలా చిన్న టాపిక్, రైతులకు సంబంధించి. ఈరోజు నిజంగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నిజంగా ఈ రోజుకి కూడా రైతుల కష్టాలు, రైతులు పడతా ఉన్న బాధలు ఈ రోజుకి కూడా అదే పరిస్థితులే. ఈ రోజుకి కూడా రాష్ట్రంలో డిఏపి, యూరియా ఇప్పటికీ కూడా దొరకని పరిస్థితి. బుడ్డశనిగ విత్తనం మామూలుగా మా రాయలసీమ ప్రాంతంలో వేస్తూ ఉంటాం. సాగుకు సిద్ధంగా ఉంది. గత నెల నుంచి సబ్సిడీ విత్తనాలు ఇస్తామని చెప్పి ప్రకటనలు చేశారే తప్ప ఇంతవరకు కార్యాచరణ లేదు. సబ్సిడీ విత్తనాలు ఇంతవరకు లేవు. ఉల్లి రైతును గాలికి వదిలేసినారు. 60 రోజుల నుంచి కిలో 3 రూపాయల కన్నా దాటడంలా. ప్రభుత్వం 1,200 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పింది. ఎవరికి ఇచ్చారో ఎవరికి తెలియదు, ఇచ్చింది లేదు. ఉద్యమం గట్టిగా రైతులు నిరసించేసరికి 50,000 ఇస్తామని చెప్పినారు. 50,000 ఇంతవరకు విధి లేదు, విధానాలు లేవు. ఇంతవరకు ఎవరికి ఇచ్చింది లేదు. ధాన్యానికి గత ఏడాది బస్తా గిట్టుబాటు ధర లేక బస్తా 1,100 నుంచి 1,200 రూపాయలకు రైతులు తెగ నమ్ముకునే పరిస్థితి గత ఏడాది. లాస్ట్ ఇయర్ పరిస్థితి. ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో రైతులు నిజంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. క్వింటాల్ పత్తికి గతంలో 12,000 పలికితే ఇప్పుడు 5,500 పలకడంలా. అరటి గతంలో 28,000 గరిష్టంగా పలికితే ప్రస్తుతం 3,500 పలుకుతూ ఉంది. టమాటో రైతులు గిట్టుబాటు ధర లేక కూలీ ఖర్చులు కూడా రావని చెప్పి పొలాల్లోనే టమాటో వదిలేస్తున్నారు. దెబ్బతిన్న ఏ సీజన్లో కూడా బీమా కానీ పంట నష్ట పరిహారం కానీ ఇవ్వడంలా. అంతెందుకు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగితే కనీసం ఏ అధికారి ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ పంట నష్టం జరిగింది కనీసం ఎన్యూమరేషన్ ఇంతవరకు జరగల. ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇది. లీడర్లు ఈ మధ్య వెలుగులోకి వచ్చిన ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఈ టీడీపీ లీడర్లు తయారు చేసిన నకిలీ మద్యం తాగితే ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రచించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? వీళ్ళంతా దొంగల ముఠా సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు దోచుకో పంచుకో తినుకో అనే దాంట్లో వీళ్ళంతా సభ్యులు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా సభ్యులు కాబట్టి న్యాచురల్గా ఆదాయం అంతా వాళ్ళకే పోతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఆరోగ్యం ఎట జరుగుతూ ఏం తేడా పడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం ఆటోమేటిక్లీ ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ళ లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు అట్టగే చెప్తారు. అల్టిమేట్గా 4 చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతూ ఉంది అనేది కంటికి కనిపిస్తూ ఉంది. ఫ్యాక్టరీలతో సహా లాభాల వీళ్ళ పెట్టుబడులలో ఆదాయాలలో వీళ్ళకీళ్ళకు మనస్పర్ధలు వచ్చిన చోట పట్టు కూడా పడుతూ ఉన్నారు, బయటపడతా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తూ ఉంది, అమ్ముతా అనేది కనిపిస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా కాన్షియస్ అనేది లేదు. సార్, గూగుల్ డేటా సెంటర్, అదానీ సెంటర్ ఒకటే అయినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ ఏ అంశం మీద అపోజ్ చేస్తుంది? అపోజ్ చేయడం లేదు. పర్యావరణం కానీ ల్యాండ్ కానీ. నో, we are not opposing.
ఇన్ఫాక్ట్ వీఆర్ సపోర్టింగ్ దిస్. మేము ఇనిషియేటివ్ తీసుకున్నాం కాబట్టి ఇది జరిగింది. అంటే కొంతమంది లీడర్స్ అక్కడ పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పగలుగుతా తల్లి? అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది. ఏఐ యుగము, క్వాంటమ్ కంప్యూటింగు, ఈ యుగాలు లేకపోతా ఉన్నాం మనం. అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్. ఈ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. సో ఇట్స్ అ మస్ట్ దట్ ది ఎకోసిస్టమ్ బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. సో దేర్ షుడ్ బి అ సర్టన్ కెపాసిటీ ఆఫ్ డేటా సెంటర్స్ సపోర్టింగ్ ది ఎంటైర్ ఎకోసిస్టమ్. మేబీ బియాండ్ అ పాయింట్, బియాండ్ ద స్కేల్ వెళితే నువ్వు చెప్పినట్టు పవర్ రిక్వైర్మెంట్స్ వల్ల అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి, వాటర్ గజ్లింగ్ అయితేనేమి, ఇంకొకటి అయితేనేమి నువ్వు చెప్పిన కొన్ని సమస్యలు రావచ్చు. బట్ ఒక సర్టన్ కెపాసిటీ అయితే బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ సర్టన్ కెపాసిటీ బిల్డ్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళం కూడా దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ అ సర్టన్ కెపాసిటీ, బియాండ్ అ సర్టన్ కెపాసిటీ మీరు చెప్పింది కరెక్ట్. బట్ అప్ టు అ సర్టన్ కెపాసిటీ ఎకోసిస్టమ్ మొత్తం బిల్డ్ కావాలి అని అంటే సపోర్ట్ చేస్తాం. Difference and positives between Jagan తెచ్చిన data center కి ఈ government data center difference and positive. The plus points if you see between your government and that present government. See, difference అనేది కనిపించేది ఏమిటి అని అంటే డిఫరెన్స్ పరంగా, డేటా సెంటర్ల పరంగా డిఫరెన్స్ కనిపించదు. బికాస్ మనం చేసింది కొనసాగింపే, మనం చేసింది ఇంకా పెరుగుదలే ఈ ఫర్దర్ డేటా సెంటర్స్ అడిషన్స్. కానీ మనం ఇవాల్వ్ చేసినప్పుడు మనం నాట్ ఓన్లీ డేటా సెంటర్ బట్ మీరు ఐటీ స్పేస్ కూడా కట్టాలి, తద్వారా 25,000 ఉద్యోగాలు కూడా మీరు క్రియేట్ చేయాలి అని ఇలాంటివి మేము పెట్టగలిగాం అప్పట్లో. చూడు, మేము అప్పట్లో సమయానికి స్లైడ్ కూడా చూపిస్తా ఉన్నాం. అప్పట్లో మేము ఇచ్చిన డేటా సెంటర్లో మేము చేసుకున్న ఒప్పందంలో ఈ మాదిరిగా ఉంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ డేటా సెంటర్ తక్కువే, కానీ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ ఐటీ బిజినెస్ పార్క్, తద్వారా వచ్చే కంపెనీస్ ద్వారా వచ్చే ఉద్యోగాలు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ స్కిల్ యూనివర్సిటీ, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ త్రూ రిక్రియేషన్ సెంటర్, ఇవన్నీ కలిపితే 25,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొని రావాలి అని చెప్పడమే కాకుండా విత్ ఇన్ సో అండ్ సో పీరియడ్ టైం ఫ్రేమ్లో ఇవన్నీ కూడా రావాలి, కట్టాలి అని కూడా పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేస్తాం. అది ఇప్పుడు జరగడంలా, అది కూడా ఇప్పుడు చేయగలిగితే వీళ్ళు ఇంకా బెటర్గా పాలసీ అనేది ఇవాల్వ్ అయినప్పుడు ఎకోసిస్టమ్ అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వేదానికి అవకాశం ఉంటుంది. ఆశిష్. Sir, I have 3 questions. If I'm allowed to ask 3 separate issues, 3 questions. I want. First, I wanted to understand what's the YSR Congress Party stand on this Google data center. You have given a long, detailed presentation, and you have shown the document that it actually came during your tenure. So, what's YSR Congress Party stand on the data center, and what are your concern, if any? I think since you've been part of this press meet, you've seen for yourself how this data center has been progressing. Nobody, in fact, we are the one who promoted data centers. In fact, it was during our regime that the foundation stone was laid. In fact, it was during our regime that with Google negotiations were taking place with Adani. In fact, it was during our regime that initiation was done with the Singapore government to have a submarine cable pass through 3,900 kilometers underneath the sea and reach and hit Vizag. So all this was during our regime, which was initiated. And now what is happening is it's only been a continuation of
what has been initiated during our regime. That's it. So our entire emphasis on today's press meet was give due credit to the people who contributed. Most importantly, to the previous government, that is YSRCP government, to Mr. Adani, who's actually putting in 87,000 crores of rupees to bring Google to the state of Andhra Pradesh, who's actually putting in $10 billion of his money to bring Google to the state of Andhra Pradesh. So give credit, due credit to them. And give credit to the central government, give credit to the Singapore government who are facilitating the submarine cable, and also give credit to Google, who've been part of the whole envelope since 2022, and who also now partnered with Adani Group to become part of Vizag. సార్ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేది దేశంలో ఎక్కడా లేదు, వారి వల్ల రాష్ట్రానికి ఆర్థిక భారం తప్ప మరొకటి లేదని చంద్రబాబు ఇటీవల అన్నారు. అంటే మీరు తీసుకొచ్చిన వ్యవస్థ కాబట్టి దాన్ని నిర్మూలించే కార్యక్రమంగా చేస్తున్నారని భావించవచ్చు. గ్రామ వార్డు సచివాలయాల మంచితనం గురించి చంద్రబాబు నాయుడుకు అర్థం కావడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇలా ఉంది. ఈరోజు గవర్నెన్స్ అన్నది ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే దానికి ప్రధానమైన కారణం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఫెయిల్ కావడం, వాలంటీర్ వ్యవస్థను తీసేయడం, పొలిటికల్ గవర్నెన్స్ను తీసుకొని రావడం, ఎన్నికల హామీలను ఈయన తూట్లు పొడచడం. ఈయనకు క్యారెక్టరు క్రెడిబిలిటీ లేదు కాబట్టి రాష్ట్రం ఈరోజు అతలాకుతలమైన పరిస్థితులు ఉంది. The government has disseminated information to the world that Google is investing $15 billion, 87,000 crores. But you are saying Adani is doing it. But actually, how much is Google investing and how much is Adani investing? You given a number by Adani is 87,000 crores. Then how much is Google investing? How would I know how much is anybody investing? Ultimately, you've seen for yourself the letter written by Google to our IT secretary, which was displayed to you, wherein the Google has requested the IT secretary Andhra Pradesh to allocate land to to the companies belonging to Adani Enterprises. And it is Adani Enterprises who would be putting in this kind of money, which is $10 billion, to build this entire infrastructure. And once this is built, Google will become a client. Google would become a partner who would be sharing that, who would become a client in this premises. So ultimately, if there is no submarine cable, ultimately if there is no data center, then ultimately there is no Google. So ultimately, when all these things come up, then there is Google, what would also be coming. See, what Google would be adding is giving them the technology. What Google would be adding is giving them probably the racks. If you are well versed with what happens in data centers, probably you would also be aware of what the term the racks are. And graphics processing units technology, and they also have TPUs, GPU technologies and TPU technologies, and probably they would be helping with bringing in technology into liquid cooling, immersion cooling technologies. Probably that would be the area where Google would be contributing, is what I'm presuming. Sir, two. No, this is what it is. What am I supposed to do? You can't see, if you have any problem with Google not putting in any money, then that is your problem. So ultimately, all what we are bothered is whether Google is coming or not. See, whichever way Google comes, it is good with us as far as we are concerned. Then why is Adani being so silent when it is being shrouded so openly then in that case? See, I think these are the questions that you should ask Chandrababu Naidu. Why is Chandrababu Naidu not projecting? You should ask Chandrababu Naidu. He is the man in the governance. You should ask him.
Why is he not giving these people due credit? When somebody is investing $10 billion to bring Google to the state of Andhra Pradesh, when somebody is putting in 87,000 crores to actually do this job, why are you not giving him due credit? You should ask Chandrababu Naidu why he is behaving like that. And that is the reason why no industrialist likes him. Sir, if I can ask my last question, sir. Two incidents, sir. One shocking incident in Pune. Adani to serve as an authorized point of contact with the Andhra Pradesh government in preparation for the... If I can get a reaction from your party side, your side. And second incident in Tadepatri, sir, their local TDP leader, in fact, he comes out in public, threatens one IPS officer. On that, both the issue, if you can react. See, the most important thing is why you should ask the question, why are these things happening? Why is a girl, a school-going child, why is she harassed? You should ask this question. And you should also ask this question, why is it that the TDP leader is threatening an IPS officer as well? Because the rule of law in Andhra Pradesh is political governance. That is the fundamental problem with this Telugu Desam Party government. The moment you speak of political governance, then that means you are cutting off the teeth underneath the police. The police are no longer police. The police are mere spectators. And that is the reason why governance has taken a beating. So one last one, sir. I don't know. Land allotment, as shared with you previously, to facilitate the land allotment process, please see the attached details of the relevant other. చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ఎ ప్రెస్ స్టేట్మెంట్. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు, మా అన్నని అవమానించారని చెప్పేసి ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ. ఎనీథింగ్ టు టెల్ అబౌట్ దిస్? ఏం జరిగింది ఆ రోజు? సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రేయింగ్ యూ ఇన్ రాంగ్ వే? పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి.